హాయ్ అండి. ప్రస్తుతం హౌస్ వైఫ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళు ఆగండి. మనం ప్రస్తుతం అని ఆలోచించడానికన్నా ముందు ఇదివరకు హౌస్ వైఫ్ పరిస్థితి అంటే అప్పట్లో మన అత్తల కాలంలో హౌస్ వైఫ్ల పరిస్థితి ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఎలా ఉండేదంటే చిన్న ఏజ్లో పెళ్ళయ్యేది. అత్తలకు కూడా చిన్న ఏజ్లోనే పెళ్ళయి ఉంటుంది కాబట్టి వాళ్ళు యంగ్ ఏజ్లోనే ఉండేవాళ్ళు పిల్లలకు పెళ్ళి చేసే టైంకి. అయితే కోడలు అత్త సమానంగానే వర్క్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇంకా తర్వాత ఏంటి అంటే కోడలు ప్రెగ్నెంట్ అయిందనుకోండి, కోడలు ప్రెగ్నెంట్ అయితే అత్త కూడా చేయడానికైనా ఏ వర్క్ చేయడానికైనా ఎంగేజ్లోనే ఉండేది కాబట్టి ఇద్దరు కలిసే వర్క్ చేసుకునేవాళ్ళు. అంటే పిల్లల్ని చూసుకోవడం కానీ ఏదైనా అత్త కూడా పిల్లల్ని తన వంతుగా చూసుకునేది. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం కానీ తినబెట్టడం కానీ, ఇప్పుడు మదర్ పని చేస్తున్నప్పుడు తీసుకెళ్తారు కదా బయటికి ఆడిపించడానికి, అలా ఆడిపించడానికి బయటికి తీసుకెళ్ళడము. అంటే దగ్గరనే ఇల్లులు కూడా అప్పుడు కూడా ఉండేది. ఎవరికి అన్నదమ్ములు కలిసి కట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళింటికి వీళ్ళింటికి తీసుకెళ్ళేసరికి వాళ్ళు ఆ ఎండకి ఆ వెదర్కి తొందరగా వాళ్ళకి ఆకలి ఏది తినిపించినా మంచిగా తినేవాళ్ళు. ఆ పిల్లులు మేకలు ఎలుకలు అన్ని వాటిని చూసుకుంటూ పిల్లలు తినేసేవాళ్ళు. ఇంకా ఆకలి కూడా బాగా అయ్యేది. ఆడుకునేసరికి తొందర తినేసేవాళ్ళు. పడుకోవడం కూడా చాలాసేపు పడుకునేవాళ్ళు. ఎందుకంటే ఆడుకుంటారు కదా, ఎండ కూడా చూస్తారు కదా, అటు ఇటు చూసి బాగా అలసిపోయి పడుకునేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ కొంచెం పెద్ద ఉన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మంచిగా 10కి వెళ్ళేవాళ్ళు. 10 o'clockకి స్కూలు. ఇప్పట్లో లాగా 7కి కాదు, 10 o'clockకి స్కూలు. అయితే నిన్న రాత్రి వేసిన రొట్టెలో ఏవో ఉంటే పాలల్లో వేసుకొని తినిపోయేవాళ్ళు. మళ్ళీ మధ్యలో వచ్చి ఒకవేళ అన్నం ఉంటే అన్నమే తినిపోయేవాళ్ళు. టిఫిన్స్ అవి కూడా ఎక్కువ ఏం లేవు అప్పట్లో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ శనగలు ఏవో పప్పులు ఇస్తే వాళ్ళు అవి తిని టీ తాగి బయట ఆడుకోవడానికి వెళ్ళేటోళ్ళు. హోంవర్క్ చేసుకొని బయట ఆడుకోవడానికి వెళ్ళేటోళ్ళు. బయట ఆడుకున్నా కూడా వాళ్ళే ఆడుకునే వాళ్ళు. మనమేమి కళ్ళులేమి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల్సినది అయితే రాకపోయేది. వాళ్ళు అప్పట్లో సేఫ్టీ రోజులు ఉండేవి కాబట్టి వాళ్ళే ఆడుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళు. బాగా టైర్డ్ అయిపోయి వచ్చేవాళ్ళు. అప్పట్లో 4 కూరలు ఏం చేసుకోకపోయేది. అన్నం వండినా, చాయ్ చేసినా, ఏది చేసినా ఒకే టైంలో వేసేవాళ్ళు. ఆ టైంలోనే అందరూ టీ తాగేవాళ్ళు. టీ పెట్టినప్పుడు మళ్ళీ డబల్ వేడి చేయడం అలాంటివి ఏమి ఉండకపోయేది. ఒకసారి పోస్తే అందరు తాగుతారు. మళ్ళీ అన్నం వండినా కూడా అందరూ ఒకేసారి తింటారు. కింద పెట్టుకుంటే వాళ్ళు కదా అన్నీ ఒకేసారి తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకొని వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటారు కదా, ఏ కూర పెడితే అది బాగా ఆకలి అవుతుంది కాబట్టి ఏది పెడితే అదే తిని తొందరగా పడుకునేవాళ్ళు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు. అందరు కూడా ఏ టైం అనేది బాగా మెయింటైన్ అయ్యేదన్నమాట. మదర్కి ఇప్పుడు అత్త కూడా సమానంగా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి పడుకోవడానికైనా దేనికైనా చాలా రెస్ట్ అయితే దొరికేది. మిగతా టైంలో ముచ్చట్లు పెట్టుకునే టైం కూడా ఉండేది అప్పట్లో. ఎందుకు అంటే అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు కదా, అందరూ మంచి ఒకరు చూసుకుంటారు. పిల్లలు ఉన్నా కూడా పిల్లలకి సేఫ్టీ అనేది కూడా ఉండేది కాబట్టి కొంచెం ఫ్రీ టైం కూడా దొరికేది. అప్పట్లో టీవీలు ఫోన్లు అనేది ఎక్కువ లేదు కదా. ఇంకా డైపర్స్ విషయానికి వస్తే పిల్లలకి అప్పట్లో నిక్కర్లే వేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో డైపర్స్ కూడా లేవు. నిక్కర్స్ వేసినా కూడా మంచి ఎండ గాలి వెలుతురు. అప్పట్లో ఈ సోఫాలు ఉండకపోయేది. పిల్లలుకి టాయిలెట్ పోయడానికి బెడ్లు ఉండకపోయేది టాయిలెట్ పోయడానికి. ఎందుకంటే రోల్ చేసుకొని పెట్టుకునే బెడ్స్ ఉండేవన్నమాట. నైట్ మాత్రమే వాటిని ఓపెన్ చేసేటోళ్ళు. అప్పట్లో మంచి నిద్ర ఉండేది. మంచి ఫుడ్ టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేసేది. అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళు కాబట్టి ఫ్రీ టైం కూడా దొరికేదన్నమాట. ఇట్లో తల్లులకు అంటే అమ్మమ్మలకు కూడా వాళ్ళు కూడా ఎంగేజ్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉండేది. వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు కూడా చేసేవాళ్ళు. ఇప్పట్లో అమ్మమ్మలకు కూడా ఈ నొప్పులు ఆ నొప్పులు కాళ్ళ నొప్పులు, అత్తలకి కూడా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవి అంటున్నాయి. ఫుడ్ ప్రభావము, జబ్బులు అన్ని రకాలుగా అన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకు వెదరు అన్నీ చేంజెస్ వచ్చేసినాయి. డైపర్స్ వేయకపోతే పిల్లలు బెడ్ల మీద సోఫాల మీద వస్తే అన్నీ డబల్ పనులు.
మనకి. కాబట్టి డైపర్స్ ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో హౌస్ వైఫ్ పరిస్థితి ఎలా ఉన్నదనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ అజ్యూమ్ చేసినవి అండి, అందరి రియల్ లైఫ్లో ఉండాలని లేదు. నేను అజ్యూమ్ చేసి అంటే కొన్ని కనుక్కోవడం వలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీన్ని తప్పుగా అస్సలు తీసుకోకండి. నెక్స్ట్ వీడియో చూడండి కంటిన్యూషన్గా.